రీసెంట్గా ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి అంతా కూడా దగా డిఎస్సి, మెగా డిఎస్సిలో స్కామ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి చాలా బలంగా ఆరోపిస్తూ ఎక్కడికెక్కడ నిరసనలు తెలియజేస్తూ ర్యాలీలు చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మెగా డిఎస్సి గురించి మీరేమనుకుంటున్నారు? మెగా డిఎస్సి అనేది మేమెంతో ఇష్టపడి గత 5 సంవత్సరాల నరకాసుర పాలన నుంచి తప్పించుకుని మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంది, ఆయన చెప్పినట్టుగా ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెట్టింది మా రాష్ట్ర ప్రజలందరినీ శుభ్రంగా ఉంచడానికి, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు తేవడానికి ఆయన కృషి చేసింది. ఆయన మెగా డిఎస్సి అనేది ఫస్ట్ సైన్ అండి. అప్పటి నుంచి మెగా డిఎస్సిలో పోస్టులు తీసి ఉద్యోగస్తులు అందరికీ ఇచ్చి వాళ్ళంతా కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుని శాలరీలు తీసుకుని శుభ్రంగా ఉన్నారండి. కానీ మరి గత సైకో గొడ్డల ప్రభుత్వానికి ఏం గుర్తొచ్చి, అంటే 2 సంవత్సరాల తర్వాత మీకు ఎలా గుర్తొచ్చింది అనేది, అంటే మీ ఏమన్నా అవినీతులన్నీ బయటకు తీస్తున్నారు, ప్రజలందరూ వాటి గురించి మాట్లాడుకుంటున్నారు, బాబాయ్ రక్త చరిత్ర గురించి, లేదంటే తల్లిని చెల్లిని బయట పంపించిన చరిత్ర గురించి, లేదంటే మిగతా మంత్రులు ఆడుదాం ఆంధ్రాని దోచుకున్నాయి, ఇసుక మీద దోచుకున్నాయి, ఇవన్నీ మీ కుతంత్రమైన రాజకీయాలన్నీ బయటకు వస్తాయని, మీ అవినీతి రాజకీయ చరిత్ర బయటకు వస్తుంది, జనాలందరికీ తెలిసిపోతుందని మీరు ఈ రోజున సక్రమంగా మేమంతా ఎంతో సంతోషంగా ఉన్న గవర్నమెంట్ని బురద జల్లాలని చూస్తే నమ్మడానికి మేమేమి అంత తెలివి తక్కువ వాళ్ళం కాదండి. మీ చరిత్ర అయిపోయింది. వైసీపీ గొడ్డల పార్టీ అనే చరిత్ర అయిపోయిందండి. ఎందుకంటే మిమ్మల్ని ఎంతో నమ్మి మేము ఓట్లేసి గెలిపించాం. మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అసలు పనికిరాడు, అర్జెంటుగా ఆయన రాజీనామా చేయాలి, ఉద్యోగాలు లక్షల రూపాయలు కట్టించుకొని తనకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి చాలా ప్రధానంగా విమర్శిస్తున్నారు. నిజంగా నారా లోకేష్ గారు మెగా డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారంటారా? అసలు మెగా డిఎస్సి జరిగిన విధానం గురించి మీరేం చెప్తారు? ఏమండి, సుమారుగా ఒక 16,000 ఉద్యోగాలు అయితే పోస్టులు ఉన్నాయండి. అవన్నీ కూడా ఎందుకంటే ఆ రోజున డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే కనుక సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది ఉన్నారండి రాష్ట్రంలో. వచ్చిన ఉద్యోగాలేమో 16,000 ఉద్యోగాలండి. అందులో ఎంతమందికని అన్ని ఉద్యోగాలు సర్దుతారండి ఏ గవర్నమెంట్ అయినా సరే? మీరు ఇచ్చారు కదండి అప్పుడు వాలంటరీ పోస్టులు, ఏది డిగ్రీలు, బీటెక్లు, బీకామ్లు చదువుకున్న వాళ్ళకి 5,000 రూపాయలు చేతిలో పెట్టి వాలంటరీ పోస్టులు ఇచ్చారు. అలా ఇచ్చే విధానం కాదు కదండి. సచివాలయం వ్యవస్థను పెట్టారు. సచివాలయం వ్యవస్థను పెట్టి ఏం చేశారండి? వాలంటీర్లతో మీకు కావలసినదంతా వాళ్ళతోటి ప్రజల దగ్గర పని చేయించుకున్నారు మీరు, వాళ్ళది. అంతేగాని పార్టీ పని చేయించుకున్నారు తప్ప గవర్నమెంట్కి కానీ లేదంటే ప్రజలకు కానీ వాళ్ళతో పని చేయించలేదు. కానీ లోకేష్ గారి విధానం కానీ, చంద్రబాబు నాయుడు గారి విధానం కానీ, టీడీపీ పార్టీ విధానం కానీ అది కాదండి. 16,000 ఉద్యోగాలు రిలీజ్ అయితే అందులో ఎవరెవరు ఉన్నారు రాసిన వాళ్ళు సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది రాశారండి ఎగ్జాము. అందులో ఎన్ని వేల మందికి చదువుతారండి? అంటే మీరు మీ పార్టీ ఉన్నప్పుడు కూడా అలాగే ఆ ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారండి. మీరు వీళ్ళని విమర్శించడానికి ఉద్యోగస్తులు బాగానే ఉన్నారు, శాలరీలు తీసుకుంటున్న వాళ్ళకి కొట్టాలనా? ఇప్పుడు మీరు మెగా డిఎస్సిలో ఉద్యోగం పొంది శాలరీలు తీసుకుని ఆనందంగా ఉన్నారు. ఇంకా పోస్టులు ఇప్పుడు 10,000 పోస్టులు ఇంకా రిక్రూట్ చేశారండి. అవన్నీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో, వికలాంగులు ఎవరున్నారు, అవసరమైన వాళ్ళు ఎవరున్నారు, మెరిట్ వాళ్ళు ఎవరున్నారు, మీకు ఎవరన్నా మెరిట్ వాళ్ళు తెలిసి మాకు ఈ అన్యాయం జరిగింది అన్నారనుకోండి, వాళ్ళకి ప్రజలకి మీరు మంచిదే చేయదలుచుకుంటే కనుక వాళ్ళకు సలహా ఇవ్వండి. లోకేష్ గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళమనండి, వాళ్ళు దేంట్లో మెరిట్టో ఒక్కసారి అక్కడ నిరూపించుకోమనండి, ఉద్యోగం తెచ్చుకోమనండి. రీసెంట్గా వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కూటమి ప్రభుత్వంలో రిలీజ్ చేసిన మెగా డిఎస్సి అంతా కూడా స్కామ్ జరిగింది, పేపర్ లీకేజ్ అయ్యింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, మెగా డిఎస్సి అంతే కూడా మొత్తం స్కామే అని మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, ఏకంగా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు, వినతి పత్రాలు అందిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలకి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి అనేది తప్పులో జరిగిందా, స్కామ్ జరిగింది అనుకుంటున్నారా మీరైతే? ఏమండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి అని మొదటి సంతకం పెట్టింది తెలుగుదేశం పార్టీ అమల్లోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి పెట్టారు సీఎం గారు. అయితే ఈ రోజున 16,500 మంది ఉద్యోగాలు ఇచ్చారు మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు. దాంట్లో 2 ఏళ్ళు అయినాయి.
పేపరు రాయటం అయిపోయింది, రిక్రూట్మెంట్లు అయిపోయినాయి, ప్రజెంట్ శాలరీస్ కూడా తీసుకుంటున్నారు. ఈ రోజున మరి ఈ 2 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వెలుగులోకి వచ్చి ఏదో పేపర్ స్కామ్ జరిగింది, దీంట్లో తప్పులు జరిగినాయి, పేపర్ లీకేజ్ అయింది అని అబాండాలు వేసి ఈ దుష్ప్రచారం చేయడంలో ఏంటి అంతరార్థం అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏలు కోట్లాది రూపాయలు గడించి, అలాగే బెల్లం బ్రహ్మనాయుడు ఎన్ని లక్షలు ఎక్స్ఎమ్మెల్యే ఎన్ని లక్షలు గడించింది ఇవన్నీ కూడా లెక్కలోకి వచ్చి బయటకు తీసి సాక్ష్యాధారాలతో సహా బయట పెడుతున్నారు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్లో థింక్ చేసే ఆలోచనలు అన్నింటినీ పక్కదారి పట్టిస్తున్నారు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని ప్రజలందరికీ అర్థమవుతుంది. చక్కటి పరిపాలన, 16,500 ఉద్యోగాలు ఇచ్చారు, మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు. అలాగే డిపార్ట్మెంట్ వైజ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వైజ్గా 6,000 ఉద్యోగాలు బయటకు తీసుకుని ఇచ్చారు రెండో విడత. అలాగే ఇతర ఉద్యోగాలు కూడా 10,000 ఉద్యోగాల దాకా సెక్రటరేట్ ఏంటి స్టేట్ లెవెల్లో ఎన్ని పోస్టులు బయటకు వచ్చినాయో 10,000 దాకా బయటకు వచ్చినాయి. ఈ రోజున ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సపోర్ట్ తోటి ఇన్ని వేల మందికి చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఏంటి, అలాగే టీచర్ ట్రైనింగ్స్ అయిన వాళ్ళకి ఏంటి, ఎంబీబీఎస్లు చేసిన వాళ్ళకి ఏంటి, ఎంతమందికి డిపార్ట్మెంట్ ఏంటి, ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనేది రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా నెంబర్ 1 స్థాయిలో ఉంది ఈ రోజున ఎంప్లాయ్మెంట్లో. మరి ఇక్కడ ముఖ్యంగా వైసీపీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తూ నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫెయిల్ అయ్యాడు, ఆయన ఉద్యోగాలు అమ్ముకున్నాడు, తనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నాడు, మెగా డిఎస్సీలో అంతా కూడా స్కామే జరిగిందని అంటున్నారు. నిజంగా నారా లోకేష్ గారు తప్పు చేశారా, ఉద్యోగాలు అమ్ముకున్నారంటారా మీరైతే? ఏమండి, ఇప్పుడు నారా లోకేష్ గారు స్కామ్ చేశారని వీళ్ళు దుష్ప్రచారం బురద వేసే కార్యక్రమం తప్ప, ఇప్పుడు వచ్చే సపోజ్ 5 జాబులు సెలెక్ట్ అయితే గనక దాంట్లో వికలాంగుల లిస్టులో కొంత కోట, ఎస్సీ ఎస్టీ లిస్టులో కొంత కోట, తర్వాత మెరిట్ చూస్తారు. ఈ 3 కూడా కోటాల్లో ఇచ్చిన తర్వాతే కదా ఆ 5 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలు అలాగే పోతున్నాయి. ఇంకా మిగతా 2 ఉద్యోగాలు మెరిట్ చూస్తున్నారు. దీంట్లో క్యాలిక్యులేషన్ ప్రతి ఒక్కరిని కదిపినా సరే చెప్తారు. ఏ సాక్ష్యాధారాల ద్వారా స్కామ్ జరుగుతుంది, ఏ సాక్ష్యాధారాల ద్వారా నారా లోకేష్ గారు తప్పు చేశారని చెప్పేసి సాక్ష్యాధారాల ద్వారా బయట పెట్టండి. అంతేగాని మీకు నోరుంది కదా అని చెప్పేసి దుష్ప్రచారాలు చేసి బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకుంటే ఇంకైనా సిగ్గు లేకుండా ఇంట్లో కూర్చున్నావు జగన్మోహన్ రెడ్డి, 11 సీట్లతో ఇంట్లో కూర్చున్నావు. ఇంకా ఇంట్లో కూర్చోకుండా ఈ రోజున ఈ చక్కటి ప్రభుత్వం సురక్షితంగా ప్రజలందరూ కూడా పరిపాలన చేస్తున్న తరుణంలో, చక్కటి పరిపాలన అందించే తరుణంలో నువ్వు ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తే వచ్చే ఎలక్షన్లో కనీసం కడపలో కూడా నువ్వు నిలబడే దౌర్భాగ్యాన్ని కోల్పోతావని చెప్పేసి తెలియజేస్తానమాట. ముఖ్యంగా ఇక్కడ మెగా డిఎస్సి గురించి ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేయడాలు, ర్యాలీలు చేయడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడాలు, కూటమి ప్రభుత్వంలో మొత్తం స్కాములు తప్పితే యువతని మోసం చేస్తుంది, ఉద్యోగాలంతా కూడా కల్తీ, మెరిట్ వచ్చిన స్టూడెంట్లందరినీ కూడా మోసం చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని చెప్పి ఇలా విమర్శలు చేస్తుంది. ఎందుకు ఇప్పుడే విమర్శలు చేస్తున్నారు అంటే? గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం మొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టింది, ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ కంప్లీట్ అయిపోయాయి, వాళ్ళు శాలరీలు కూడా తీసుకుంటున్నారు, 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు సడన్గా ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చి దీని మీద రాదంతం చేయడం, ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు అయితే? ఏమండి, ఇది పబ్లిక్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్రతి ఒక్కరిని కదిపినా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పిఏలు గడించిన కోట్లాది రూపాయలు బయటకు వచ్చి సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టే సూచనలు కనబడుతున్నాయి. అలాగే ఎక్స్ఎమ్మెల్యే బెల్లం కూడా ఎన్ని కోట్లు ఆర్జించాడు అనేది బయటకు వస్తున్నాయి. ఈ రోజున ఈ దుష్ప్రచారం చేయడానికి ఇదేంటంటే, లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ 5 ఏళ్లలో నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు. ఒక్క ఉద్యోగం అని ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఒక్క వాలంటీర్లకు తప్ప 5,000 ఇచ్చి వాలంటీర్లని నీ ప్రభుత్వం కోసం ఇంటింటికి తిప్పి వాడుకున్నావు. వాలంటీర్లని నిజంగా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా కంటతడి పట్టినాయి. ఎందుకంటే మేము చేయలేకపోతున్నాం వర్క్, ఎక్కువ గవర్నమెంట్ కోసం మిమ్మల్ని వాడుకుంటున్నాడే తప్ప సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కరోనా పరిస్థితుల్లో కూడా వాలంటీర్లు చాలా ఇబ్బంది పడి ఇంటింటికి తిరిగి వాళ్ళ గవర్నమెంట్ ప్రచారానికే 5,000 ఇచ్చి వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రీసెంట్గా గత కొద్ది రోజుల నుంచి కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన మెగా డిఎస్సి అనే దాంట్లో స్కామ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, పేపర్ లీకేజ్ అయ్యింది, మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం చేశారని చెప్పి ఇటువంటి నిరసనలతో
ఎక్కడికక్కడ వ్యతిరేకంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ఏకంగా వినతి పత్రాలు ఇస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సిలో తప్పు జరిగింది అనుకుంటున్నారా? గత 2019 నుంచి 2024 వరకు ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు చేసినటువంటి పనితీరు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు మెగా డిఎస్సి అనేది గతంలో మెగా డిఎస్సి అన్నాడు, దగా డిఎస్సిగా ఆ రోజు పేరు పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో 16,347 పోస్టుల్ని భర్తీ చేసి ఇమ్మీడియట్లీగా వాళ్ళని జాయినింగ్ లెటర్స్ ఇచ్చి ఇమ్మీడియట్లీగా జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. ఈరోజు దాన్ని వీళ్ళు దగా డిఎస్సి అని చెప్పి మోసం జరిగింది అని చెప్పేసి వీళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. గతంలో జనవరి వస్తే జాబ్ క్యాలెండర్ అని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ సాక్షి పేపర్కే పరిమితం అయ్యింది తప్ప కనీసం ఏది కూడా తీయలేనటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. రెండోది, ఏదైతే ఈరోజు 6,000 పోస్టులు పోలీస్ శాఖకు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులు కూడా తీసి ఇచ్చినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం. గతంలో నువ్వు యువతని మోసం చేసి ఆ రోజు యువతకి నేను అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి మోసం చేసేవే తప్ప కనీసం ఉద్యోగాల్ని పెంపొందించే విధంగా నువ్వు దాన్ని ఏ విధంగా కూడా దాన్ని ప్రయారిటీలో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఈరోజు ఒకటే, యువతకు కావాల్సింది ఏంటి? పరిశ్రమలు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే యువగలం పాదయాత్రలో మా నాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఈరోజు 20 లక్షల ఉద్యోగాల్లో 5 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూసుకుంటే విశాఖపట్నం వాసిగా గతంలో జగన్మోహన్ రెడ్డి నీ యొక్క దొంగ పాలనలో గూగుల్ డేటా సెంటర్ వెళ్ళిపోయింది, లుల్లు వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, అదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది, హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది. ఇలాగ అనేక కంపెనీలు పారిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మా నాయకుడి మీద నమ్మకంతో గూగుల్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, ఈరోజు అనేక పరిశ్రమలు, ఇన్ఫోసిస్ వచ్చింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక పరిశ్రమలు ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టి ఆ పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగ నియామకాలు జరిగిపోయి ఆల్రెడీ వాళ్ళు శాలరీలు కూడా తీసుకొని కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్నారు. 2 ఏళ్ళు అయింది. మరి ఇప్పటి వరకు ఎందుకు ఇక్కడ స్కామ్ జరిగింది, ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి, అవినీతి జరిగిందని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఇప్పుడే ఎందుకు కొత్తగా దీన్ని తెర మీద తీసుకొచ్చి సడన్గా 2 ఏళ్ల తర్వాత దీని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి బాబాయిని గొడ్లపోటు వేసేస్తే ఆ రోజు ఏం పెట్టాడు? నారాసురుడు రక్త చరిత్ర అని చెప్పి సృష్టించినటువంటి పనికిమాల దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నిద్రలేచి ఏదో ఒకటి మాట్లాడాలి. కూటమి ప్రభుత్వం ఈరోజు మరి ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది, ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వం అన్నటువంటి ఒక ఆలోచన భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నేను ఒకటే ఏమంటానంటే ఈరోజు యువత అంతా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఈరోజు మొన్న మనం చూసుకున్నట్లయితే ఉగాదికి జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులు మనం తీసాం. అందులో ఫారెస్ట్ ఆఫీసర్స్ సుమారు 350 పోస్టులు, గ్రూప్ 1 సుమారు 550 పోస్టులు, అటెండర్స్ ఏదైతే అటెండర్స్ ఉన్నటువంటి సుమారు 1,500 పోస్టులు, అంతేకాకుండా అధ్యాపకులుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా సుమారు 1000 పోస్టులు. ఇలాగ చెప్పుకుంటూ పోతే సుమారు అందులో 10,000 పోస్టులు మొన్న మనం ఏదైతే ఉగాదికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగా జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులు తీస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మీరు చూసుకున్నట్లయితే ఈరోజు అనంతపూర్లో గతంలో కియా, ఇప్పుడు ఫైటర్ జెట్స్, అంతేకాకుండా ఒక అపోలో, లాస్ట్ టైం గవర్నమెంట్లో మనం డిక్సోన్, సెల్కోన్ ఇలాంటి అనేక కంపెనీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు మనం నువ్వేం తీసుకొచ్చావా అంటే బొబ్బట్లు అంటాడు ఒకడు ఉన్నాడు పనికిమాల కోడిగుడ్లు మంత్రిగాడు, గుడివాడ అమర్నాథ్ అంటే వాడికి హీ డజన్ స్పెల్ వాట్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హీ డజన్ నో అబౌట్ ద ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్, హీ డజంట్ నో అబౌట్ ద ఐటీ సొల్యూషన్. ఆడికి తెలియనటువంటి వాడికి ఐటీ మంత్రి ఇస్తే ఆడేటంటాడు, దావోస్ వెళ్తే నాకు చెల్లి అంటాడు, గుంటనీడు. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ గాజువాకలో నా దగ్గరే నా ఏరియాలో ఉన్నటువంటి వాడు. ఆడికి ఏంటంటే మంత్రి పదవి ఇస్తాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు వాడికే తెలియదు. బొబ్బట్లు అంటాడు, ఇస్తరాకులు అంటాడు, చేపల దుకాణాలు అంటాడు, మటన్ దుకాణాలు అంటాడు. వేడి తెచ్చావురా అంటే అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. మరి ఈరోజు ఏది మాట్లాడినా సరే నువ్వు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తప్ప మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మరి వైసీపీ నాయకులు చాలా ప్రధానంగా ఆరోపించే విషయం ఏంటంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అవినీతికి పాల్పడ్డారు, ఉద్యోగాలు అమ్ముకున్నారు, మెరిట్ స్టూడెంట్లు మోసం చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ముఖ్యంగా కార్యకర్తలకి డబ్బులకి ఉద్యోగాలు అమ్ముకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అవినీతి చేశారు, ఈ పదవికి రాజీనామా చేయాలని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని తదితర నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు దీనికి? ఇప్పుడు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే వైద్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని, అంటే చిడతలు అంటూ ఉంటారు కాబట్టి ఆ మాట వచ్చింది, సారీ. విడుదల రజని ఎన్ని పోస్టులు అమ్ముకుంది? మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. అంబటి కాంబాబు, ఈ కాంబాబు అన్నటువంటి వాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశాడు. కాఫర్ డామ్కి డయాఫర్ వాళ్ళకి తేడా తెలియనటువంటి వ్యక్తి. అందులో కూడా అక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా ఎనపై అమ్మేసుకున్నటువంటి ఇది. అంటే ఒక పిచ్చోడు మాదిరిగా ఆడు ఏం మాట్లాడితే రోడ్ల మీద డ్యాన్స్ చేసుకుంటాడు. సినిమాల్లో కూడా ఇంతకుముందు ఏదో పని చేసినటువంటి రోడ్ల మీద డ్యాన్స్ చేసుకుంటాడు. ఈరోజు స్టాన్ఫోర్డ్లో చదివి ఈరోజు ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఈరోజు రాష్ట్రానికి ఒక వన్నె తెచ్చే విధంగా దేశంలో 29 రాష్ట్రాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాసి ఐటీ మరియు విద్యాశాఖని ఏ విధంగా పొగుడుతూ ఉన్నారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా. అంతేకాకుండా ఈరోజు తాత ముఖ్యమంత్రిగా పనిచేశారు, తండ్రి ముఖ్యమంత్రి. ఈయన గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసి 25,000 రోడ్లు వేసినటువంటి ఘనత ఆ రోజు రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా నారా లోకేష్ గారు. ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉంది అసలు? ఆయన ఎడ్యుకేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ ఫెయిల్. ఆ రోజు 9th క్లాస్లో ఉండేటప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 9th చదువుతుండగానే 10th క్లాస్ పేపర్ లీకేజ్లో దొంగ నువ్వు బంజారా హిల్స్లో ఇప్పటికీ నీ మీద ఎఫ్ఐఆర్ ఉంది, ఇప్పటికీ చెప్పుకుంటా ఉన్నారు. నీలాంటి దొంగనా కొడుకులు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఇప్పుడు ముఖ్యంగా వైసీపీ నాయకులు మరి కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల పేరిట మోసం చేస్తుంది, నిరుద్యోగ యువతని పెంచుతుంది, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు, ఉద్యోగాలు కల్పించడం లేదు, పెట్టుబడుల పేరు చెప్పి వాళ్ళని మాయ చేస్తుందని అంటున్నారు. మీరేమంటారు దానికి? ఈరోజు పెట్టుబడులు రావడం అంటే అంత ఈజీ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీఆర్ గివెన్ అ గ్యారంటీ టు ద ఇండస్ట్రియలిస్ట్ హూ ఆర్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్. వెన్ యాక్చువల్లీ Lokesh has gone to Singapore and UK and all the national countries are there. They are interested. Why? Because of they have a faith on the CM. Nara Chandrababu Naidu గారి మీద ఒక నమ్మకం, he is a good administrator, he can develop anything in the state అని చెప్పి ఈరోజు మనకు వాళ్ళ మౌలిక సదుపాయాలు మనం కలిగించే విధంగా, అంతేకాకుండా ఒక నాయకుడి మీద ఒక నమ్మకంతో ఈరోజు ఇండస్ట్రీ ఈరోజు వస్తూ ఉన్నారంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే పర్ క్యాపిటల్ మనకు వచ్చినటువంటి మరి లాభాల్లో ఈరోజు 25 రూపాయలు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉందంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి డెవలప్మెంట్. ఈరోజు నిరుద్యోగులు అన్న వాళ్ళు ఎవరో లేరు. గతంలో నీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు అది లేదు. ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా ఏంటంటే సంతోషకరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం. ఉద్యోగాల కోసం మేము ఎంతో వెయిట్ చూస్తున్నటువంటి సమయంలో ఈరోజు మాకు ఉద్యోగ భర్తీలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగాల విషయంలో ఎంత విమర్శలు చేస్తున్నారు, డిఎస్సి విషయంలో ఎంత విమర్శలు చేస్తున్నారు కదా. మరి గత 5 ఏళ్ళు కూడా 2019 నుంచి 24 వరకు వైసీపీ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? అసలు వాళ్ళు ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు? యువతకు ఎంతవరకు మేలు చేశారంటారు? ఇప్పుడు గతంలో మనం చూసాం, మందు షాపులన్నీ కూడా ఏ విధంగా గవర్నమెంట్ అడ్డాలో పెట్టుకొని యాక్చువల్గా మనం ఏదన్నా కొనుక్కుంటే ఫోన్పేలు లేకపోతే పేటిఎంలు గూగుల్ పేలు అన్నీ ఉంటాయి. కానీ మందు దగ్గర ఆన్లైన్ పేమెంట్ ఎక్కడా లేదు, క్యాష్ అండ్ క్యారీ. అంటే అక్కడ ఎంత అవినీతి నువ్వు చేసావు. అంతేకాకుండా ఎవరైతే టీచర్స్గా ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు అక్కడ డ్యూటీలు వేసావు. లాస్ట్ టైం నువ్వు ఇచ్చింది ఏంటి? వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చావు, 5,000 రూపాయలు పోస్టు. అంటే చేపల దుకాణాలు, మటన్ దుకాణాలు, బొబ్బట్ల దుకాణాలు, నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలు తప్ప ఇంకో వేరే ఏమీ నువ్వు చేయలా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతని నువ్వే నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తివి. జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసావు, దగా చేసావు. తర్వాత సిపిఎస్ రద్దు, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నావు. సిపిఎస్ రద్దు కూడా నువ్వు చేయలేదు, ఏమీ చేయలేదు ఈరోజు. అందుకే ఈరోజు ప్రజలు కూడా ఈరోజు యువత కూడా నీ మీద కక్ష కట్టారు. జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడు, ఎందుకంటే అవగాహన లేనటువంటి వాడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో, రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పట్టించాడు 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం. అందుకే ఏంటంటే ఈ గోబ ఆ గోబ పగలగొడితే 2 గోబలు పగలగొట్టారు జనాలు, అందుకే 11 వచ్చాయి. ఫైనల్గా మీరేమంటారు? డిఎస్సి మీద చాలా అవినీతి జరిగిందని చెప్పి కూటమి మీద ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్ అవినీతి చేశారు, ఉద్యోగాలు అమ్ముకున్నారు, అసలు మెరిట్ స్టూడెంట్లు పట్టించుకోలేదు, నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్న ఆరోపణలతో ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా నిరసనలు, ర్యాలీలు చేస్తూ కలెక్టరేట్ల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఇప్పుడు అందులో పచ్చ జెండా వేసుకున్న ఈ బ్లూ కలర్ ఉన్నటువంటి నాయకులే తప్ప ఎవరన్నా సరే ఉన్నారా? యువత ఎక్కడన్నా రోడ్డు మీద కనబడతా ఉన్నారా? ఈరోజు మాకు ఉద్యోగం రాలేదు, మాకు దగా చేసింది కూటమి ప్రభుత్వం, మమ్మల్ని నిరుద్యోగంగానే ఉంచేశారని చెప్పి ఎవరన్నా అక్కడ మాట్లాడారా? వీళ్ళు జెండాలు పెట్టుకొని, వీళ్ళు డప్పు కొట్టుకొని, నెలకు ఒకసారి వస్తారు మేకప్లు కొట్టుకొని, వీళ్ళు పర్ఫార్మెన్స్లు చూపించుకోవడానికి రోడ్లు ఎక్కి ఈరోజు మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం చెప్తా ఉన్నారు కదా. ఒక్క యువత కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడ మీరు చూపించండి. సవాల్ విసురుతా ఉన్నాను. నీకు దమ్ముంటే ఉన్నటువంటి ఇప్పుడు ఎస్ఎఫ్ఐ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతారు కదా. రాకపోతే ఈరోజు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కానీ, వీళ్ళు లీడర్స్ కానీ, వీళ్ళు ఎవరు రావట్లేదంటే ఏబీపీవీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రోడ్లు ఎక్కాలి కదా. వాళ్ళు ఎవరు రావట్లా, కేవలం వైసీపీలో ఉన్నటువంటి పేడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు తప్ప రాష్ట్రంలో యువత అనేది వాళ్ళు ఎవరు కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. రీసెంట్గా వైసీపీ నేతలు, ముఖ్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మెగా డిఎస్సి ఒక స్కామ్, మెగా డిఎస్సిలో మొత్తం ఉద్యోగాలు అమ్ముకున్నారు, నారా లోకేష్ రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మెగా డిఎస్సిలో స్కామ్ జరిగిందా? ఉద్యోగాలు అమ్ముకున్నారు అనుకున్నారా కూటమి ప్రభుత్వంలో? మెగా డిఎస్సి కోసం ముందుగా వైసీపీ వాళ్ళకి, ఆ నాయకుడికి కానీ, ఆ నాయకులకు కానీ, వాళ్ళ అధినాయకుడికి జగన్మోహన్ రెడ్డికి కానీ మెగా డిఎస్సి మీద మాట్లాడే అర్హత లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న పెద్ద మనిషి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. 31నే సాక్షి క్యాలెండర్ విడుదల చేశాడు ప్రతి సంవత్సరం. నీకు సాక్షి క్యాలెండర్ విడుదల చేసుకున్న వ్యక్తివి మెగా డిఎస్సి కోసం సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? 5 ఏళ్ళు కూడా మరి ఒక్క సంవత్సరం ఉన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేసావా? ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చావా? ఇవ్వకపోగా నిన్ను ఎప్పుడో నువ్వు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు టీచర్ కొట్టాడని ఆ కక్ష పెట్టుకొని నువ్వు టీచర్ని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టావు. ఎంత నీచుడు నువ్వు! నువ్వెప్పుడో చదువుకున్న రోజుల్లో నిన్ను టీచర్ స్కూల్లో కొట్టాడని నువ్వు వైన్ షాపుల దగ్గర కాపలా పెడతావా? వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన చరిత్ర నీదైతే టీచర్ని సింగపూర్ పంపించిన చరిత్ర నారా లోకేష్ది. నువ్వు నారా లోకేష్ని ఎలా రిజైన్ చేయమని అడుగుతున్నావు? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ ఎలాగంటే ఏదన్నా వాళ్ళు దొంగ దొరికినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తాడు. నిన్న తన పిఏ దొరికాడుగా, తన పిఏను బొల్ల బ్రహ్మనాయుడు వాళ్ళిద్దరు దొరికారుగా, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు వస్తారు రోడ్ల మీద. ప్రజలకి సమస్య ఉందంటే జగన్మోహన్ రెడ్డి కనబడ్డు, వాళ్ళది ఏదన్నా తప్పు బయటకు వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఆ 11 మంది క్రికెట్ టీం లాగా. మరి ముఖ్యంగా ఇప్పుడు మెగా డిఎస్సిలో మెరిట్ స్టూడెంట్లకి ఎవరికి కూడా జాబులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకి, ఎవరైతే ఉద్యోగాలకి డబ్బులు పెట్టారో వాళ్ళకి మాత్రం ఇచ్చారు తప్పితే మెరిట్ వచ్చిన స్టూడెంట్లకి ఎవరికి ఇవ్వలేదు. ఇదంతా కూడా స్కామ్ జరిగింది, నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నాడు అని చెప్పి విపరీతంగా వైసీపీ నాయకులు అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే మెరిట్ స్టూడెంట్లకు రాలేదని చెప్పి పక్క ఆధారాలు చూపిస్తున్నాం, ఇదే సాక్ష్యాలని మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ప్రస్తుతం మెగా డిఎస్సి కంప్లీట్ అయ్యి 2 ఏళ్ళు అయింది కదా. దానికోసం ముందు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు అనుకుంటున్నాను. నేను విమర్శించడం కాదండి, ఆయనకు అవగాహన లేక ఆయన ఆడే మాటలు తెలియదు. ఒకవేళ ఎవరైనా చెబితే నేర్చుకోడు, మూర్ఖత్వం, ఫ్యాక్షన్ మైండ్ కదా, నేర్చుకోడు. మెరిట్ స్టూడెంట్స్ అంటే 10 మంది మెరిట్ ఉంటే 10 మందికి కాదు కదా, దాంట్లో ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, వికలాంగుల రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్లు ఇవ్వాలి, ఈ మెరిట్ వాళ్ళకి ఇవ్వాలి, అవన్నీ ఇచ్చారు. అయినా నీకు సవాల్ ఇచ్చారు, రా సిద్ధమా నువ్వు చర్చ్ కానీ, దానికి రాడు, భయపడతాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు, 4 మాటలు అనేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ దాని తర్వాత దానికి సమాధానం ఉండదు, దానికి ముందుకు రారు, వాళ్ళకి సిగ్గు ఉండదు. ఇంకొకటైతే అమ్మ మనం ఇలా ఆయన వెళ్తే మళ్ళీ సవాల్ ఇస్తారు, దానికి ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తారు. వీళ్ళకి అయ్యే ఉండవు, సిగ్గు లజ్జ లేని బ్యాచ్ ఇది. సవాల్ ఇసిరారు, మళ్ళీ దానికి
తెలుగుదేశం నాయకులు రమ్మన్నారు చర్చికి, దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు మెగా డిఎస్సి మొదటి సంతకం చేశారు, రెండో విడత కింద తర్వాత పోలీస్ కానిస్టేబుల్ 6,000 ఉద్యోగాల వరకు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఉగాది కూడా సుమారు 10,500 ఉద్యోగాలు అనేవి భర్తీ చేశారు. వాటికి ఇంకా ఎగ్జామినేషన్ జరగాల్సి ఉంది. మరి గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళకి వీళ్ళకి అంటే ఆ ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అంటారు? గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారంటే ఓన్లీ 5,000 రూపాయలకి జీతాలు కాలను వాడుకున్నారు చూసారా, వాలంటీర్లు, ఆ ఉద్యోగాలు ఇచ్చారు. లేదంటే మన వైన్ షాప్లో వాడుకున్నారు. డిగ్రీలు చేసి వైన్ షాప్లో మందు అమ్మించాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా కర్మ ఏంటంటే మటన్ షాపుల్లో మటన్ కొట్టమన్నాడు, ఇంకా అది లోపు ప్రభుత్వం వెళ్ళిపోయింది సరిపోయింది. లేకపోతే మటన్ కొట్టమనేవాళ్ళు, కోడిల్ని క్లీన్ చేయమనేవాళ్ళు. 5,000 రూపాయలకి వాలంటరీగా పెట్టుకొని, అది కూడా ప్రభుత్వానికి కాదు, వాళ్ళ సొంత పార్టీ పనులకు పని చేయించుకొని ఆయన డబ్బులు ఇవ్వకుండా గవర్నమెంట్ డబ్బులు ఇప్పించాడు. డిగ్రీలు చేసేవాళ్ళు పాపం 5,000 రూపాయలకంట. ఈయన జాబుల కోసం మాట్లాడదు. ఒక్క కానిస్టేబుల్ జాబ్ ఇచ్చాడు 5 ఏళ్లలో. అప్పుడు ఏమైపోయాడు? కనీసం నేను ఇప్పుడు వెళ్ళి విమర్శిస్తే మళ్ళీ నన్ను అడుగుతారు కదా 5 ఏళ్ళు నువ్వేం పీకావని అన్న సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి. మరి వైసీపీ నాయకులు అందరూ ఎందుకు రోడ్ల మీదకి వచ్చేసి ఇప్పుడు వరుసగా నిరసనలు తెలియజేస్తున్నారు? మెగా డిఎస్సిలో స్కాములు జరిగాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారు, వీటితో పాటు ఏకంగా ముఖ్యంగా మెగా డిఎస్సి అనేది ఒక దగా డిఎస్సి అయిపోయింది, అసలు ప్రభుత్వమే ఫెయిల్ అయ్యింది, ఉద్యోగాల్లో ప్రజల్ని మోసం చేసింది అని చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకు చేయడం అంటారు? ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ఆయన చెప్పేది ఆయన ప్రభుత్వం కోసం అండి. ఆయన ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత మెగా డిఎస్సి కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు అన్నీ సక్రమంగా ఇస్తున్నారు, మా ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్తున్నాడు. సిగ్గుండాలి ఆయన కొద్దిగా. ఆయన హయాంలో డ్రైవర్లతో, ఇంటి పని మనుషులతో పేపర్లు తిద్దించిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. డ్రైవర్లతో పేపర్లు తిద్దిస్తారండి ఎవరన్నా? ఇంటి పని మనుషులతో పేపర్లు తిద్దిస్తారండి? అంత నీచ చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎదరోజుల మీద బురద జల్లాలని చూస్తాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపేసి నారావారి రక్త చరిత్ర అన్నాడు, అలాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పాడంటే ప్రజలు ఇవాళ ఆలోచిస్తారా, ఈయన చెప్పాడంటే అది రివర్స్ ఆలోచించాలి అని ప్రజలకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా దాన్ని రివర్స్ ఆలోచిస్తారు. అలా అయిపోయింది. ఆయన చేయటం ఎదరోళ్ళ మీద రుద్దటం. మరి ముఖ్యంగా చూసుకుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలి, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి, స్కాములతో నారా లోకేష్ అమ్ముడుపోయాడు, ప్రతి దాంట్లో కూడా అవినీతి చేస్తున్నాడు, సీఎం కొడుకుగా ఉండి అవినీతి తప్పితే వేరొక ఆప్షన్ లేదన్నట్టు చేస్తున్నాడు, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఆయన అంబటి రాంబాబు కాదండి, అంబటి ఆంబోతు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిని అలా ఆ రోజు బూతులు తిట్టిన వ్యక్తి అంటే జగన్ ఏది చెప్తే అది చేస్తాడు. ఆయనకి అవగాహన ఉన్నా లేకపోయినా అధినాయకుడు చెప్పింది ఆయన చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు అందరూ అక్రమాల్లో కూరుకుపోయారు. మీరు ఏదైనా మాట్లాడకపోతే మీ చరిత్ర బయటకు తీస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయించి మాట్లాడతాడు. ఒకవేళ అంబటి రాంబాబు నిజంగా జగన్ మాటలిని కాకుండా ఆయన అంతటికి ఆయన కానీ అది విమర్శించుంటే, అంబటి రాంబాబు నీకు నారా లోకేష్ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవసరం, నేను సవాల్ విసురుతున్నా, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా, దా చర్చకి సిద్ధం, ఎక్కడ అవినీతి జరిగింది నువ్వు నిరూపించుకుంటే నీకు నచ్చింది నేను చేస్తాను, నేను నిరూపిస్తే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా, తప్పు అయిపోయింది నారా లోకేష్ కాళ్ళు పట్టుకొని తప్పు అయిపోయింది వెళ్ళిపోతావా? సవాల్ మీకు దమ్ముందా? సవాల్ స్వీకరించి ఒక ముఖ్యమంత్రో మంత్రో కాదు, ఆఫ్టర్గా ఒక సామాన్య ప్రజలుగా నేను సవాల్ ఇస్తున్నా. నీకు దమ్ముంటే చర్చకి రా, టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఎక్కడైనా సరే. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మొదటి సంతకం ముఖ్యమంత్రి మొదటి సంతకమే మెగా డిఎస్సి పెట్టారు. అయితే ఇప్పుడు 2 ఏళ్ళు అయ్యింది, మెగా డిఎస్సి ఓపెన్ అయ్యింది, ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి పోస్టింగ్లు వచ్చాయి, నెలల శాలరీలు కూడా తీసుకున్నారు, అంత సవ్యంగా జరుగుతుంది. మరి 2 ఏళ్ళు అయినా ఇప్పటి వరకు కూడా ఇది ఒకవేళ నిజమైతే, వాళ్ళు చెప్పేది స్కామే అయితే, ఇప్పటి వరకు దాని గురించి ఎందుకు బయట తీయలేదు? రిజల్ట్ వచ్చినప్పుడు లేకపోతే ఆ పోస్టింగ్లు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారంటారు? 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఈ ప్రస్తావన బయటికి తీసుకొస్తున్నారంటారు? మొదటిసారి మెగా డిఎస్సి వదిలినప్పుడే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా మర్చిపోయారు, తిడుతున్నారు. అప్పటి నుంచి 5 ఏళ్ళు ఎదురు చూసాం, రాలేదు. ఇప్పుడు చూడు కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిందని మళ్ళీ రెండో మెగా డిఎస్సి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు వాడు ఈర్ష ఏంటంటే, అమ్మో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుంది, మనమేం వైన్ షాపుల దగ్గర కాపలా పెడితే వాళ్ళేమో టీచర్లు చేసి ఇచ్చి నెల జీతాలు ఇచ్చి చేస్తున్నారు. నిజంగా ఒకవేళ జరిగే ఉండుంటే 2 సంవత్సరాలు గాడిదలు కాశాడా జగన్మోహన్ రెడ్డి, లేదా ఇంకేదన్నా చేశాడా? ఇప్పుడు గుర్తొచ్చింది అంటే ఇంకో డిఎస్సి వదిలితే ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు జగన్మోహన్ రెడ్డి? సిగ్గుండాలి. ప్రజలు నవ్వుకుంటున్నారు 2 ఏళ్ళు ఏం చేసావని. ప్రజలు అడుగుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పి 2 ఏళ్ళు నువ్వేం గాడిదలు కాసావు? ఫైనల్గా మీరేమంటారు? మెగా డిఎస్సి అనేది అంత స్కాము, ఉద్యోగాలు అమ్ముకున్నారు, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు వైసీపీ నాయకులు. దాని గురించి ఆల్రెడీ ఎక్కడికెక్కడ నిరసనలు తెలియజేయడం, ర్యాలీలు, వినతి పత్రాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవ్వడం జరుగుతుంది. మీరేమంటారు ఒక పబ్లిక్గా?
అక్కడైతే అక్రమాలు జరగలేదు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం కదా కళ్ళతో, ఇన్నేళ్ళు వాళ్ళు చదువుకొని ఎదురు చూస్తా వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇది ఇవాళ ఉద్యోగాలు పొందిన వాళ్ళని కూడా అవమానించడమే జగన్మోహన్ రెడ్డి అని ఫస్ట్ నుంచి అది అలవాటే. ఇక ప్రజల్ని అవమానించాలి, ప్రజల్ని మట్టి కరిపించాలనే తత్వం అంది, ఫ్యాక్షన్ మైండ్. ఈరోజు చక్కగా మెగా డిఎస్సి వచ్చింది, చక్కగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఇంకో నలుగురికి చదువు చెప్తూ వాళ్ళు ఇంకో ప్రయోజకులను తయారు చేస్తున్నారు. నీకులాగా 10th క్లాసు పేపరు దొంగిలించే చరిత్ర వాళ్ళది కాదు, అలాంటి వ్యక్తులు కాదు. ఏదన్నా ఉంటే నువ్వు రాజకీయాలకు రాజీనామా చేయాలి, నువ్వు పనికిరావు. ఎందుకంటే రాజకీయం చేయటం కూడా నీకు రాగలేదు. ప్రతిపక్షంలో ఉండి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి పోరాడాల్సిన వ్యక్తి ఎప్పుడో నీ ఎమ్మెల్యేలు పట్టుబడితేనో, నీ మంత్రులు పట్టుబడితేనో, నీ మాజీ పిఏలు పట్టుబడితేనో నువ్వు బయటకు వస్తున్నావు. అంతేగాని ప్రజలకి ఈ సమస్య ఉందనేది నువ్వు అసెంబ్లీకి రాలేని దద్దమ్మవి నువ్వు మాట్లాడతావేంటి ఈరోజు? రీసెంట్గా వైసీపీ నాయకులందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సి అంతా కూడా స్కామ్ జరిగింది, అదంతా తప్పు, మెరిట్ వచ్చిన స్టూడెంట్లకు ఇవ్వలేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ ముఖ్యంగా డబ్బులు దండుకొని కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళ కార్యకర్తలకి జాబులు ఇచ్చుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దీని మీద మీ కామెంట్స్ ఏంటి, మీరేమంటారు? నీ ప్రభుత్వంలో నువ్వేమిచ్చావు జాబులు? నువ్వు ఇచ్చింది కాక, నువ్వు చెందింది కాక, నువ్వు ఏమి ఇవ్వాల. ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లుతున్నావు. 15 లక్షలు తీసుకున్నారా? నువ్వు చూసావా? మా ఇంట్లోనే మా చుట్టాల అమ్మాయికి వచ్చింది, ఆ అమ్మాయికి డబ్బులు తీసుకుని ఇచ్చారా? నువ్వు చూసావు? నువ్వు డబ్బులు ఇచ్చావు చెప్పు, నువ్వు డబ్బులు ఇచ్చి ఉంటే చెప్పు. ఏమి ఇచ్చావు? అసలు ఎవరు చూశారు? నువ్వు డబ్బులు తీసుకుని, నువ్వు రుజువు సాక్ష్యాలతో లోకేష్ గారు ఇంత తీసుకున్నారు, నువ్వు రుజువు సాక్ష్యాలు బయట పెట్టు, మేము చూస్తాం. అందరికీ నువ్వు ఎలాగో ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు ఇచ్చుకున్న వాళ్ళకి అంతా హ్యాపీగా ఉంటే నువ్వు మధ్యలో బురద చల్లటం, నువ్వు ఎలా గెలవాలని చందాలని ఏదో బయటకు వచ్చి వాళ్ళ మీద బురద చల్లటమే తప్ప నువ్వు చేసేది ఏం లేదు. అంటే ఇక్కడ మెగా డిఎస్సిలో అమ్ముడు పోయారు, నారా లోకేష్ ఫెయిల్ అయ్యాడు, ఆయన విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. మీరేమంటారు? నిజంగా నారా లోకేష్ గారు తప్పు చేశారా? రాజీనామా చేయాలంటారా? నారా లోకేష్ గారు తప్పు చేయలేదండి. ఆయన ఎప్పటికీ ఓడిపోడు. ఒక విద్యా వ్యవస్థని కాపాడటానికి నారా లోకేష్ గారు ముందుంటారు. ఇవాళ 100 days పాలన అని చెప్పని 10th క్లాస్ పిల్లలని బాగా చదివించారండి. మంచి మెరిట్ మార్కులతో రావడానికి కారణం నారా లోకేష్ గారండి. గవర్నమెంట్ స్కూల్కి ఇవాళ ప్రతి ఒక్కరు మేము వెళ్తాం ముందుకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? పిల్లల చదువు బాగా క్రమశిక్షణ, మంచి గైడ్లు ఇవ్వటం, బుక్స్ ఇవ్వటం మా కళతో మేము చూసామండి. అలా తీసుకొచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారు హ్యాట్సాప్ చెప్పాలండి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ గారు ముందుండి పిల్లల చదువుకి, ఈయనకి జగన్ గారికి చదువే లేదు, ఆయనకి తూ అంటే తారాదు. మొన్న ఏదో స్పీచ్ ఇచ్చాడండి, సెప్టెంబర్ 2026 అంట. సెప్టెంబర్ వచ్చిందండి ఆయనకి? ఆయనకి మాట్లాడితేనే రాదు, ఇంకొకరి గురించి విమర్శ చేస్తానికి ముందు ఉంటాడు. మీరు జగన్ గారు చదువుకోలేదని మీరు అంటున్నారు, మరి జగన్ గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ప్రతి దాంట్లో కూడా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి గత అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు కదా, మరి మీరేమంటారు? అసలు ఆయన చదువుకోకపోతే మరి ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యారంటారు? ఆయన ఎలా వచ్చాడో పాపం పుణ్యం భగవంతుడు తెలియని. తూ అంటే తారాదు, తా అంటే తూరాదు. పోయిన మొన్న స్పీచ్లు ఎందుకండి? మరి మే నెల పట్టుకుని 2026 సెప్టెంబర్ అంటాడేంటండి? అసలు ఆయన మైండ్ కొంచెం మందులు ఒకటి తెప్పించాలండి. ఈ మధ్య మందులకి వెళ్ళట్లేదు ఆయన లండన్. ఆ లండన్ మందులు ఒకటి పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని అంటున్నారు. ఆయన అంటే మొత్తం స్కామే, అసలు ఎక్కడా కూడా నీతి నిజాయితీగా జరగలేదు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు అంబటి రాంబాబు గారు. మీరేమంటారు? సరే, నువ్వు ముందర అంబటి రాంబాబు, నీకు లోపలికి వెళ్ళినా సిగ్గులేదు, నువ్వు బయటకు వచ్చావు, మళ్ళీ వాగుతున్నాడు. నువ్వు కానీ నీ గురువైన జగన్ గారు కానీ మేము ఇన్ని పోస్టులు ఇచ్చాం, మేము ఇంతమందికి ఉపాధి కల్పించాం, మేము ఈ మెగా డిఎస్లు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, మేము ₹1 తీసుకోలేదు అని నువ్వు ఏమైనా రుజువు చూపించగలవా? ముందు నువ్వు రుజువు బయటకు వచ్చి సాక్ష్యాలు చూపించి నువ్వు మాట్లాడు. మీరు ఇచ్చిన పోస్టులు ఉద్యోగాలు ఏంటి? ఆ వాలంటీర్ జాబ్లు ఇచ్చారు 5,000, అది ఒక ఉద్యోగమేనా? మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించాం, ప్రైవేట్ కంపెనీలు నిరుద్యోగులకి ఉద్యోగాలకు ఇస్తారు. సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో SRO కాలేజీలో మొన్న జాబ్ మేళా పెట్టారు. అక్కడ ఎంతమందికి స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చినాయి తెలుసా? మీరు జాబు ఉపాధి కల్పించాడు, అంతేగాని మైకుల ముందు వీళ్ళకేం పని పాట లేదు, మైకుల ముందుకు వచ్చి మాట్లాడటానికే ఉన్నారు వాళ్ళు. అంటే మరి ఈ ప్రచారాలన్నీ ఎందుకు అంటే ఆల్రెడీ మెగా డిఎస్సి పోస్టింగ్లు అయిపోవడం అన్నీ జరిగిపోయినాయి, ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చి కూడా వాళ్ళు జాయినింగ్లు కూడా అయిపోయి సుమారు ఏడాది దగ్గరికి వస్తుంది, ఏడాది కూడా పూర్తయినట్టుంది. మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా దీని మీద తెర మీదకి తీసుకొచ్చి రాదంతం అంతా జరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు, ర్యాలీలు పెడుతున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో, ఎందుకు ఇప్పుడు సడన్గా తెర మీదకి వచ్చిందంటారు ఇష్యూ? వాళ్ళకి పని పాట ఏమి లేదు కదా, ఏదో ఒకటి ముందుకు తీసుకురావాలి, దాన్ని కెలకాలి అనే ఉద్దేశంతో రేపేదో జగన్ గారు పాదయాత్ర మొదలు పెడుతున్నారంట కదా, ఆ పాదయాత్రలో
బయటికి తప్పుడు ప్రచారాలు చేసి సానుభూతి పొందాలి. కానీ నీకు ఎవడు సానుభూతి చేయడు. నువ్వు చేసేదే మోసం. నువ్వు బయటికి జనాల్లోకి రా. నువ్వు పాదయాత్రలు అప్పుడు జేజేలు దండాలు కొట్టేవాళ్ళు ఇప్పుడు చెప్పులతో రాళ్ళతో కొడతారు జగన్మోహన్ రెడ్డి. నీకు ఎవడు చేరడు. నువ్వు ఎమ్మెల్యే కదా, నువ్వు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు గెలిచావు కదా, నీ ఎమ్మెల్యే అయితే బయటికి రావయ్యా. నువ్వు బయటకు వచ్చి ఇది చేసాము, ఇది తప్పు, ఇది ఒప్పు నిరూపించి మాట్లాడు. మరి అసలు మెగా డిఎస్సి గురించి విషయం పక్కన పెడితే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా మొన్న కూడా పూర్తయిపోయింది. ఉద్యోగాలు కూడా వాళ్ళు జాయినింగ్ అయిపోయారు. సుమారు 6,500 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొన్న ఉగాది నాడు కొత్త పోస్టింగ్ల కింద ఒక 10,500 మందికి వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ ఖాళీలు కూడా ఓపెనింగ్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం కల్పించే విధంగా అడుగులు వేస్తుందంటారా? వేస్తుంది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఏ స్థానం, ఏ పోస్ట్ ఖాళీ ఉంటే ఆ పోస్టులు ఉద్యోగాల అవకాశం ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటామండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఆడపిల్లలకి, మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి గ్యాస్ బండలని, ఆడబిడ్డ నిధులని, తల్లికి వందనాలని ఇలాంటివన్నీ ఇస్తున్నారండి. ఆడబిడ్డ నిధులు ఇలాంటివి ఉన్నాయండి చాలా అండి. మాకు రీసెంట్గా వైసీపీ నేతలందరూ కూడా కొత్తగా కూటమి ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసిన మెగా డిఎస్సి మీద కొన్ని బలమైన ఆరోపణలు చేస్తున్నారు. మెగా డిఎస్సి అంతా కూడా స్కాము, పేపర్ లీకేజ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి ప్రధానంగా విమర్శిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమంటారు ఈ మెగా డిఎస్సి మీద? మెగా డిఎస్సి మీద స్పందించాల్సింది ఏంటంటే, గత వైసీపీ పరిపాలనలో మెగా డిఎస్పి అన్నారు, కానీ ఒక యువతకు కూడా ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కానీ ఒక టీచర్ ఉద్యోగం కానీ ఎవరికి కూడా 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఎక్కువ ఎవరిని దోచుకుందాం, ఎటువైపు నుంచి నిధులు వస్తాయి అని చెప్పేసి ఆ కోణంలో చూశాడే కానీ యువతకు భవిష్యత్తు ఇద్దామని చెప్పైతే ఆలోచించలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు అన్నీ కూడా మెగా డిఎస్పిలో ఏదైతే మొదటి సంతకం పెట్టారో ఆ సంతకం ప్రకారమే మెగా డిఎస్పిలో యువతకు ఉద్యోగాలు కల్పించింది కూటమి ప్రభుత్వం. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు అమ్ముడుపోయారు. ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తన వాళ్ళకి, తన కార్యకర్తలకి, తన అనుచరులకి పేపర్ లీకేజ్ చేసి లేకపోతే మెరిట్ రాకపోయినా కానీ వాళ్ళకి ఇచ్చి మెరిట్ వచ్చిన వాళ్ళకి అన్యాయం చేశారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి విమర్శిస్తున్నారు. మీరేమంటారు? నారా లోకేష్ గారు ఈ విషయంలో తప్పు చేశారంటారా? నారా లోకేష్ గారు లేకపోతే ఇప్పుడు యువతకు కూడా ఉద్యోగాలు వచ్చాయి కదండి. నారా లోకేష్ గారి చొరవతో మరి ఈరోజు ఎక్కడ చూసినా గూగుల్ కంపెనీ కానీ, కియా కంపెనీలు కానీ అనేకమైన ఈ కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పెట్టుబడులు రావటం వల్ల చాలామంది యువత రోడ్లపై డిగ్రీలు, బీకామ్లు అన్నీ అయిపోయిన కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు, ఆటోలు తోలుతున్నారు, అన్నీ తోలుతున్నారు. అలాంటి వాళ్ళకి మంచి ఉపాధి కల్పించారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయాలి? నువ్వు గత 5 ఏళ్ళలో నువ్వేం పీకావు రాజీనామా చేయడానికి? రాష్ట్ర భవిష్యత్తు మారుస్తున్నారు నారా లోకేష్ గారు. అలాంటి అతను రాజీనామా చేయమంటానికి నీకు ఎటువంటి అర్హత లేదు. ముఖ్యంగా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ నారా లోకేష్ మెగా డిఎస్సి అని చెప్పాడు. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఇందులో స్కామ్ జరిగింది. అసలు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పనికిరాడు అని చెప్పి ఆయన చాలా ఘాటుగా విమర్శిస్తున్నాడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. మీరేమంటారు దీనికి? వాడు ఒక ఎదవండి. వాడు విమర్శించినంత మాత్రాన ప్రజలందరికీ తెలుసు కూడా మెగా డిఎస్పితో ఎంతమంది యువత మొన్న లేటెస్ట్గా ఒక 6 నెలల క్రితం కానిస్టేబుల్ ఉద్యోగాలు, పేదవారికి 6,000 ఉద్యోగాలు పేదవారి కానిస్టేబుల్ అయ్యారు. ఎంత గర్వకారణంగా ఉందో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన యువత అనేది చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రావడం వల్ల మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం మొదటి సంతకం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం డిఎస్సి మీద చేశారు. మెగా డిఎస్సి కంప్లీట్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఈ 2 ఏళ్ళు కూడా ఈ విషయాన్ని ఎందుకు తెర మీద తీసుకురాలేదు? ఇప్పటి వరకు ఎందుకు దీని గురించి చర్చించి ఇందులో తప్పులు జరిగాయి, లోపాలు ఉన్నాయి అని చెప్పి ఎందుకు బయటపెట్టలేదు? అంటే 2 ఏళ్ల పాటు ఏం చేశారంటారు? 2 ఏళ్ల పాటు వీళ్ళు గాడిదలు కాశారండి వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మెగా డిఎస్పితో చాలామంది కూడా నిరుపేదలు ఉద్యోగాలతో వెళ్తున్నారు. అది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి ఇది కొత్త కోణం బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళ లేటెస్ట్గా ఆయన పిఏనే 1,000 కోట్లు స్కామ్ చేశారు. వాళ్ళు పరారీలో ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు పరారీలో ఉన్నారు, వాళ్ళ నాయకులు పరారీలో ఉన్నారు. వాళ్ళని చూసుకోమనండి. ముందు చక్కగా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా చక్కగా ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని చక్కగా నిలబెట్టుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు తన హయాంలో ప్రతి ఏడాది కూడా June 1కి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు.
మరి ఎంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటారు గత 5 ఏళ్ళు కూడా? చేశారండి. జాబ్ క్యాలెండర్ అంటే అవినీతి దోచుకుంటాం. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర క్రికెట్ పెట్టారు, అది మొదటి సంతకం. దాంట్లో అవినీతి జరిగింది. తిరుపతి లడ్డూలో అవినీతి జరిగింది. లెక్కర్ స్కామ్లో అవినీతి జరిగింది. వాళ్ళ అయ్యి మెగా డిఎస్పీలు అంటే వాళ్ళ పరిపాలనలు అయ్యండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలు అయ్యి ఎక్కడికక్కడ దోచుకుంటాం, ఎక్కడెక్కడ దాచుకుంటాం. గూండాయిజం, రౌడీయిజం వాళ్ళది మెగా డిఎస్పీ అది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గొప్పగా చెప్పుకునే ఉద్యోగాలు అంటే నా హయాంలో కూడా ఉద్యోగాలు ఇచ్చారు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. అవి ఎంతవరకు కూడా గర్వించదగ్గ ఉద్యోగాలు, అసలు ఎంతవరకు యువతకు పనికొచ్చాయి అంటారు? వాలంటీర్ ఉద్యోగాల మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? వాలంటరీ ఉద్యోగం అండి అసలు అది కేవలం 6,000 రూపాయల జీతం. 6,000 రూపాయల జీతం అంటే ఈరోజు 5వ తరగతి చదువుకున్నవాడు కూడా వెళ్ళి 500 రోజుకి సంపాదించగలుగుతున్నాడు. ఈరోజు వాలంటరీ జాబ్ ఇచ్చానని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడు. అది దేనికి పనికిరాని జాబు. వాళ్ళు దిక్కు లేక ఆ జాబు చేశారో తప్పునిచ్చి అదేనా చెప్పుకోదగ్గ జాబు కాదండి వాలంటరీ జాబు. మరి ముఖ్యంగా మీరైతే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు మెగా డిఎస్సీ అనేది తప్పు జరిగిందంటారా? ఇప్పుడు వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, కార్యాలయాలకు వెళ్ళి అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు, ర్యాలీలు తెలియజేస్తున్నారు. అయితే మీరైతే తప్పు చేసింది అనుకుంటున్నారా కూటమి ప్రభుత్వం? ఇందులో పేపర్ లీకేజీ స్కామ్ జరిగింది అనుకుంటున్నారా? నేనైతే అసలు అనుకోవట్లేదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో తప్పు అనేది జరగలేదు. వీళ్ళు ఎందుకంటే ఈ టాపిక్ బయటకు తీశారు. వీళ్ళ అవినీతులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఒక్కొక్కటి ప్రతిదీ కూడా వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ నాయకులు కానీ చేసిన అవినీతులన్నీ బయటపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చుకోవడానికి మెగా డిఎస్పీ మీద అవినీతి జరిగిందని చెప్పేసి ఈ పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికే ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా మీరేమంటారు? మెగా డిఎస్సీ మీద ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి, మీరైతే ఏమంటారు? అసలు అయితే నేను దాన్ని ఖండిస్తాను. మెగా డిఎస్పీ 100% యువతకి నిరుపేదలందరికీ కూడా ఉద్యోగాలు చక్కగా కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం.